నమస్తే అండి. నా పేరు భరత్. ఇప్పుడు మనం వచ్చేసి బ్రహ్మ దేవాలయంలో ఉన్నాము. ఇది ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి ఏకైక బ్రహ్మ దేవాలయం. అయితే ఇక్కడున్న మూర్తి వచ్చేసి నాగభైరవుడండి. మీరు ఏ దేవాలయంలో చూసినా మీకు ఉపాలయం ఉంటది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే భైరవుడిదొచ్చేసి మనకి నాగదండం ఉంటుందండి. నాగదండం పక్కన చూడండి. ఆ నాగదండం వచ్చేసి తర్వాత అది కింద దాకా ఉంటది పైనుంచి. అంటే 8, 9 అడుగులు ఉంటది సుమారుగా. స్వామివారు వచ్చి ఒక 9 అడుగులు ఉంటారనుకోండి. 7-8 అడుగులు. ఆ నాగదండం కింద నుంచి మళ్ళీ మనకి కొసొచ్చేసి 4 కపాలాలు ఉంటాయి మొత్తం. ఆ కపాలాలు వేలాడుతూ ఉంటాయి అన్నమాట ప్రత్యేకత. ఇంత ఇక్కడ స్వామివారు చాలా శక్తివంతులండి. ఇంతకుముందు అమావాస్య లేకపోతే ఏదైనా గ్రహణం టైంలో వచ్చేసి పూజ చేయటం గానీ, కూష్మాండాలు కొట్టుకోవడం గానీ, మనం దీపాలు పెట్టుకోవడం గానీ చేసుకుంటాం. ఇక్కడ ఎవరన్నా మీరు జపం చేసుకోవాలన్నా గానీ, అంటే మిగతా ఆలయాల్లో మనల్ని ఎవరు కూడా పూజ చేయనివ్వరు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనంతట మనమే మన చేతులతో భైరవుడికి మనం పూజ చేసుకోవచ్చు. మీరు ద్రవ్యాలు అభిషేక ద్రవ్యాలు పాలుకు గానీ, ఏదైనా సరే ద్రవ్యాలు పంచామృతాలు తెచ్చుకొని ఇక్కడ భైరవుడు మీ చేత్తో పూజ చేసుకొని, ప్రసాదం కొబ్బరికాయ పెట్టి మీరే స్వామికి దీపం పెట్టుకొని మీరు వెళ్ళిపోవచ్చనమాట. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నాగ దేవాలయం ఉందండి. స్వయంభూ అనమాట స్వామివారు. సో, సంతానం కోసం గానీ, ఏదైనా ధూళి, దుమ్ము ఇట్లా ఏదైనా ఉంటే గనక అక్కడొచ్చి స్వామివారిని దర్శించుకొని, ఇక్కడొచ్చి బ్రహ్మ దేవాలయం, తర్వాత చంద్రమౌళీశ్వర స్వామివారు. బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి శివాలయం, బ్రహ్మసూత్ర శివాలయం చాలా పవర్‌ఫుల్ అది గూడా. యాక్చువల్‌గా అది పశ్చిమ దిక్కున ఫేస్ చేసి ఉండటం వల్ల మనకి చాలా శక్తివంతంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ భైరవుడు అనమాట ఇక్కడ. సో, ఎవరైనా వస్తే ఇక్కడికొచ్చి స్వామివారిని దర్శించుకొని, మీ కోరికలు చెప్పుకొని, ఇక్కడ ప్రదక్షిణాలు చేయడానికి ఇంతకుముందు పానవట్టం ఉండేది కాదు. కొంచెం తెలిసిన వాళ్ళు ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటే పానవట్టం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి వీరభద్ర స్వామి వారి ఆలయం అండి. 10 హస్తాలతో ఆయుధాలు ధరించి చాలా అద్భుతంగా ఉంటారు. సో, ఎవరైనా వస్తే గనక పొద్దున్నే కొంచెం 7:30 కల్లా 8 కల్లా వస్తే అక్కడ గుడి పూజారితో మాట్లాడుకొని ఇక్కడ మీరే చేసుకోవచ్చు. మిగతా ఆలయాల్లో వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇంకా అంతేనండి ఇంకా.